ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఫైట్ కొనసాగుతోంది. 7 మండలాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటేస్తున్నారు ఓటర్లు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ జరగనుంది. ఖమ్మంలో మొత్తం 191 గ్రామ పంచాయతీలు, 1742 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. భద్రాద్రిలో 155 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. రేట్ అప్డేట్స్ అని కదీర్ అందిస్తారు. లైవ్ ద్వారా కదీర్, థర్డ్ ఫేజ్ పోలింగ్ ఎలా జరుగుతుంది? మొత్తంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఉదయం 7 గంటల నుంచి అనేక మంది ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవటం కోసం బూతుల వద్ద బారులు తీరి ఉన్నారు. అయితే ఇది తుది ఘట్టానికి రావడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఓటు వేస్తున్నారు అని చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న క్యూ లైన్లు ఏదైతే ఉన్నాయో ఆ క్యూ లైన్లే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతాయో, ఏ విధంగానైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారో ఆ విధంగా ప్రజలందరూ వచ్చి, అంటే మేజర్ పంచాయతీల దగ్గర నుంచి మొదలుకుంటే చిన్న చిన్న పంచాయతీల వరకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఉదయం 7 గంటల నుంచే ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవటం కోసం అని చెప్పేసి బారులు తీరి క్యూ లైన్లలో నిలబడి ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు. అయితే ఖమ్మం జిల్లాలో చూస్తే ఈరోజు మూడో విడతలో 7 మండలాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ మొత్తం 191 గ్రామ పంచాయతీలు, 1742 వార్డుల్లో ఈరోజు ఎన్నిక అనేది నడుస్తూ ఉంది. ఏనుకూరు, కల్లూరు, పెనుపల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి ఈ మండలాల్లో ఎన్నిక నడుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం 22 గ్రామ పంచాయతీలు, 361 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే మొత్తంగా వాటిని తొలగించిన తర్వాత 168 గ్రామ పంచాయతీలు, 1372 వార్డులకు ఈరోజు ఎన్నిక అనేది నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా చూస్తే 485 మంది సర్పంచ్, 3369 మంది వార్డు సభ్యులు ఈరోజు బరిలో ఉన్నారు. దాంతోపాటుగా 2,44,000 మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే ఈ ఏకగ్రీవైన పంచాయతీల్లో చూస్తే నారాయణపురం, రామగోవిందాపురం, రామనగర్, పల్లెవాడ, వైఎస్ బంజరా, ఎర్రకుంటపాడు, గంగదేవిపాడు, పాతాగ్రహారం, నారాయణపురం, బత్తులపల్లి, గిద్దవారిగూడెం, వెంకటయ్య తండ, కొత్త కమలాపురం, బోటితండ, టేకులగూడెం, కొత్త తండ, రంగంబంజర, బసవపురం, బిల్లుపాడు, జన్నారం, ఎస్టీ కాలనీ, ఇమాం నగర్, గంగుల నాచారం గ్రామ పంచాయతీ ఈ విధంగా ఉన్నాయి. అయితే మూడో విడతలో పంచాయతీ ఎన్నికల్లో 1398 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2091 బ్యాలెట్ బాక్సులు, 2092 పోలింగ్ అధికారులు, 2637 ఇతర పోలింగ్ అధికారులను కూడా నియమించారు. 31 సమస్యాత్మక పోలీస్ స్టేషన్ లొకేషన్స్ కూడా గుర్తించడం జరిగింది. 318 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే అక్కడ 7 మండలాలకు ఎన్నిక నడుస్తూ ఉంది. మొత్తం 155 గ్రామ పంచాయతీలు కాగా 1330 వార్డులకు ఈరోజు ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాత్ నగర్, టేకుల్పల్లి, ఇల్లందు ఇక్కడ ఈ 7 మండలాల్లో ఎన్నికలను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఉపసంహరణలు ముగిసిన తర్వాత 10 గ్రామ పంచాయతీలు, 259 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 145 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 1071 వార్డులకు ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు. 460 మంది సర్పంచ్, 2546 మంది వార్డు అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. 1,75,074 మంది ఓటర్లు మూడో విడతలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే మూడో విడతలో ఏకగ్రీవమైన పంచాయతీలు మామకన్ను, దామర్తోగు, షమ్మునిగూడెం, వినోబానగర్, టూ ఇన్క్లైన్, ధనియాలపాడు, హరియాతండ, కారుకొండ, అరిషెట్పల్లి, సుభాష్ నగర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే మూడో విడతలో ఎన్నికల్లో ఇక్కడ 1288 మంది 1288 పోలింగ్ కేంద్రాలు, 1608 పోలింగ్ అధికారులు, 1884 ఇతర పోలింగ్ అధికారులను నిర్మించారు. 183 మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. వాటితో పాటుగా 134 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను, లొకేషన్స్ని గుర్తించారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 168, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 184ను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్కాస్టింగ్ ద్వారా ఈరోజు ఎన్నిక అనేది అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా చూస్తే ఈ మొదటి, రెండో విడతల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా
గెలుపొందడం జరిగింది. దాంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈసారి తుది విడతకు వచ్చే వరకు మరింత పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న అనేక సమస్యలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాటిని నెరవేర్చడం కోసం వాళ్ళు ఇస్తున్న హామీలు కూడా చాలా బలంగా పనిచేస్తున్నాయని చెప్పాలి. అయితే ఇక్కడ పార్టీ బలపరచడం తప్ప గుర్తు పార్టీది ఉండదు కాబట్టి ఏదైతే గ్రామ పంచాయతీ గుర్తులు ఉంటాయో లైక్ ఏదైనా ఒక బ్యాట్ గుర్తు లేదా ఉంగరం ఇలాంటి గుర్తులు ఉంటాయి కాబట్టి ఆ గుర్తుల కోసం ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకోవటం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళను ఈరోజు వాళ్ళని ఏ విధంగా అంటే డబ్బు ద్వారానా లేకపోతే మద్యం ద్వారానా రకరకాల వాటి ద్వారా ఓటర్లను ఆకట్టుకోవటం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈసారి పర్సంటేజ్ కూడా భారీగా పెరిగిన తర్వాత ఆ పర్సంటేజ్ని బట్టి ఓటర్లు అత్యధికంగా దీంట్లో పాల్గొన్నారన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈసారి ఎన్నికలు చాలా కాలం తర్వాత అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఓట్ల సీజన్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఎక్కువగా గ్రామస్తులందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే అసెంబ్లీకి సంబంధించిన ఆ ప్రాంతంలో ఉన్న ఎక్కడెక్కడైతే సమస్యలు ఎక్కువగా ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు ప్రచారానికి వెళ్తున్న చోట కూడా వాళ్ళ డిమాండ్ కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 1 గంట తర్వాత వీటన్నిటిని సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ముందుగా చూస్తే పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. దాని తర్వాత ఓట్లను లెక్కించిన తర్వాత వాళ్ళ అభ్యర్థుల ఫలితాలను తెలిపేందుకు అధికారులు బయటకు వచ్చి ఒక్కొక్క అభ్యర్థిత్వాన్ని బయటికి వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ సాయంత్రం 8-9 గంటల వరకు సర్పంచ్ ఎన్నికల ఘట్టం మొత్తం తుది ఘట్టం అనేది ముగియనుంది. దాని కారణంగానే ఈరోజు ప్రతి ఒక్క ఓటర్ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం బారులు తీరున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న అప్డేట్స్. చంద్రిక.